రిటైర్డ్ ఉద్యోగులకు ఇక పీఆర్సీ వర్తించదా? కరువు భత్యం కలగానే మిగిలిపోతుందా? ఎన్నాళ్లు హక్కుగా ఉన్న పెంపు ఇకపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దయపై ఆధారపడబోతున్నాయా? అంటే భవిష్యత్తులో ఇదే జరగబోతుందన్నది పెన్షనర్ల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం నిరుడు గుట్టుగా తీసుకొచ్చిన వాలిడేషన్ యాక్ట్ 25తో పెన్షనర్లకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని పేర్కొంటున్నారు. ఈ చట్టంతో పెన్షన్ పెంపు, డీఏ వర్తింపు హక్కులను కేంద్రం పూర్తిగా హరించిందని మండిపడుతున్నారు. దేశంలోని 99 లక్షలకు పైగా ఉన్న పెన్షనర్లు రోడ్డున పడి ప్రమాదం ఉందని, ఈ చట్టంపై రాష్ట్ర ప్రభుత్వం నోరు మెదపకపోవడం అనుమానాలకు తావిస్తుందని అంటున్నారు. పెన్షనర్ల హక్కులను హరించే ఈ యాక్ట్ను కేంద్రం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తమకు రాష్ట్ర ప్రభుత్వం మద్దతివ్వాలని కోరుచున్నారు. ఇక పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా కేంద్రం నిరుడు మార్చిలో సెంట్రల్ సివిల్ సర్వీసెస్ పెన్షన్ వాలిడేషన్ యాక్ట్ 2025ను ఆమోదించింది. ఈ చట్టం ప్రకారం ఆర్థికపరమైన అంశాలపై తుది నిర్ణయం తీసుకునే అధికారం కేంద్రానికే దక్కుతుంది. ఈ క్రమంలోనే కేంద్రం పే కమిషన్ను నియమించింది. ఈ పే కమిషన్ టర్మ్ ఆఫ్ రెఫరెన్స్లో నిబంధనల్లో ఉద్యోగుల వేతన సవరణకు మాత్రమే సిఫార్సులు చేయాలని సూచించింది. రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ సవరణ అంశాన్ని పొందుపరచలేదు. నాన్ కంట్రిబ్యూటరీ పెన్షన్పై సమీక్షించి తగిన సిఫార్సులు చేయాలని సూచించింది. అంటే పెన్షన్ను కేంద్రం సమయానుకూలంగా సవరించవచ్చునన్నమాట. ఒకవైపు ఆర్థిక నిర్ణయాలపై పూర్తి అధికారాన్ని కేంద్రం లాక్కోవడం, మరొక వైపు 8వ పే కమిషన్ టర్మ్ ఆఫ్ రెఫరెన్స్ లో కొత్త నిబంధనలు ఉండటంతో పెన్షనర్లలో కలవరం మొదలైంది. ఇక ఉద్యోగుల పెన్షన్ హక్కును కేంద్రం తన పరిధిలోకి తీసుకోవడం సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధమని నిపుణులు పేర్కొంటున్నారు. గతంలో 1972 పెన్షన్ చట్టాన్ని అన్ని రకాల పెన్షనర్లకు వర్తించలేదు. దీంతో ఈ అంశం సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. దీనిపై 1982లో తుది తీర్పు ఇచ్చింది. ఉద్యోగ విరమణ పొందిన వారిని విరమణ తేదీతో సంబంధం లేకుండా సమానంగా చూడాలని ఆదేశించింది. దీంతో కేంద్రం ప్రకటించిన మొదటి పీఆర్సీని రిటైర్మెంట్ తేదీతో సంబంధం లేకుండా అందరికీ వర్తింపచేసింది. అంతేకాదు పెన్షన్ రిటైర్డ్ ఉద్యోగుల హక్కు అని పెన్షనర్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ విభజించరాదని డిఎస్ నక్కారా కేసులోనూ సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఇప్పుడు కేంద్రం తీసుకున్న నిర్ణయాలు ఈ రెండు తీర్పులకు విరుద్ధమని పెన్షనర్ల జేఏసీ నేతలు చెబుతున్నారు. గతంలో పీఆర్సీ, డీఏలు చట్టబద్ధమైన హక్కులు కాగా ఇక నుంచి కేంద్రం ఇస్తే ఇచ్చినట్టు లేదంటే లేదన్నట్లుగా మారుతుందని పెన్షనర్ల సంఘాల నేతలు అంటున్నారు. రిటైర్డ్ ఉద్యోగులు కేంద్రం దయాదాక్షిణ్యాలపై ఆధారపడే పరిస్థితి ఉత్పన్నం అవుతుందంటున్నారు. ఇటీవలే కేంద్రం యూనిఫైడ్ పెన్షన్ పథకాన్ని తీసుకొచ్చింది. పెన్షనర్లందరినీ ఈ పథకంలోకి నెట్టేస్తుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.